టీటీడీ న్యూస్ అని వాళ్ళ వెబ్సైట్లో ఒకటి ఉంటుంది. చూశారు కదా, డేట్తో సహా కనిపిస్తుంది 22 జూలై 2024. ఈఓ ఏం చెప్పారు, ఏం జరిగింది, ఏ కంపెనీని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారనేది ఇందులో క్లియర్గా ఉంది. చిన్న పాయింట్ ఒకటే నేను చదివి వినిపిస్తాను. The EO said, after thorough verification and sending the ghee samples to National Accreditation Board for Testing and Calibration Laboratories, NABL, దీని పేరు NABL, it was found that the ghee provided by one of the 5 suppliers has not matched the standards and also supplied adulterated ghee. ఇప్పుడు వారు చెప్పిన మాటే టీటీడీ న్యూస్లో ఉంది. దీంట్లో ఎక్కడ జంతువులు కొవ్వు కలిపారని ఎక్కడా లేదు. అంటే నేను కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. కొవ్వు మాటలు అనకుండా కొవ్వు కలపలేదని అన్నా, ఎక్కడా అనలేదు ఆ మాట. ఇది టీటీడీ న్యూస్. ఇది జాతీయ పత్రికలో వచ్చినటువంటి వార్త, ఈఓ గారికి సంబంధించింది, శ్యామలరావు గారు. ఎప్పుడు? జూలై 23, 2024, మొన్న. ఆయన ఏమంటారంటే, ఇందులో ఒక పాయింట్ చదివి వినిపిస్తాయి. ఇందులో ఒక పాయింట్, చిన్న పాయింటే. Explaining reports, Prasadam's TTDO noted that 2 tankers of ghee were returned after lab tests confirmed that the ghee supplied to the TTD adulterated with vegetable oils. With vegetable oils. First paralo చివరి లైన్. భగవంతుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం. అబద్ధాలు చెబితే గరుడ పురాణం ప్రకారం ఆవిసి శిక్ష ఉంటుంది. చాలా నరకం, అది మామూలు నరకం కాదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది అందరికీ రావాలని నేను కోరుకోవట్లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా గరుడ పురాణం పుస్తకం ఉంటే ఒకసారి చదువుకోండి, లేదనుకుంటే గూగుల్లో టెస్ట్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పిన వాళ్ళకి, దేవుడి మీద అబద్ధాలు చెప్పిన వారికి, ఎందుకంటే ఆ గరుడ పురాణాన్ని ఆయనే వర్ణించాడు కాబట్టి, గరుత్మంతుడికి చెప్పారు కాబట్టి ఇది విషయం. చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. సరే, ఇంకా ఫైనల్గా ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది ఎన్డీడీబీ కాఫ్ అని టెస్ట్ రిపోర్ట్, టీటీడీ చేసేటటువంటి టెస్ట్ రిపోర్ట్లు. ఇది ఒకసారి స్క్రీన్ మీద వేయండి. స్క్రీన్ మీద ఉంటే మీరు చూపించండి. స్క్రీన్ పైకి తీసుకోండి. అక్కడ రౌండ్ మార్క్ చేశాం కదా, ఎందుకు చేశానంటే ఎస్, ఇది ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. మీరు అది చూస్తూ ఉండండి. నేను చిన్న పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందులో కౌగీని టెస్ట్ చేసినటువంటి శాంపుల్ రిసీవ్డ్ డేట్ 17/7/2024 ఫస్ట్ సర్కిల్లో ఉంది. అనాలసిస్ కంప్లీషన్ డేట్ 23/7/24. ఏంటి సార్? 7వ నెల 17వ తారీఖున శాంపుల్ తీసుకున్నారు. 23/7న ఆ అనాలిసిస్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ టెస్ట్ ఎవరు చేశారంటే వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ. ఎక్కడైనా సరే ఇందులో జంతువుల కొవ్వు కలిసిందనేటటువంటి కొవ్వు మాటలు ఉన్నాయా? ఎందుకు వీళ్ళందరికీ గరుడ పురాణం ప్రకారం శిక్షలు పడాలంటున్నానంటే, ఈ రిపోర్టు ప్రకారం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇది ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్ సేకరణ, తరువాత అనాలిసిస్ రిపోర్ట్. అంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రి. ఇందులో లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కొవ్వు కలుసుంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కలిపి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేయడానికి. సింపుల్ లాజిక్. ఈ పాయింట్ ఒకటి చాలు. ఇది మీ హయాంలో పట్టుకున్నది, చేసిన టెస్టు. ఇందులో జంతువుల కొవ్వు ఎక్కడైనా సరే కనిపిస్తోందా? లేకపోయినా మీరు చెప్పారంటే మీరే కలిపారా అన్న అనుమానం ఈరోజు భక్తులకు వస్తోంది. పక్కనున్నది మీకు ఆ చివరిలో ఉన్నటి సెకండ్ బాక్స్లో ఉంది. ఈరోజు ఎల్లో బ్యాచ్. సిగ్గు, ఒక భక్తి, దేవుడంటే నమ్మకం, ఇవేవీ లేకుండా దిగజారిపోయినటువంటి ఎల్లో బ్యాచ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఇది రిపోర్ట్ చేసి అక్కడ మార్క్ చేశారు కదా వీళ్ళు. ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఆ మార్క్ ప్రకారం కోకోనట్ అండ్ పామ్ ఫ్యాట్ అంట, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే ఇవి ఉన్నాయి. ఇది అంటే ఫిష్ ఆయిల్, పైన కూడా ఫిష్ ఆయిల్ అని కూడా ఉంది. ఇంకా పైన మొత్తం ఇవి ఉన్నాయి సార్ అక్కడ. కానీ ఈ దొంగలు ఎక్కడ దొరికిపోతారంటే, వెంకటేశ్వర స్వామి నాలాంటి వాళ్ళకి చెప్తారు, నువ్వైనా నిజం బయటపెట్టు అని. ఎందుకంటే ఆయన పాదాల చెంత పుట్టి పెరిగాను కాబట్టి
నాలాంటి వాళ్ళకు నిజం చెప్పమని చెప్తారు. సార్ మీరు అక్కడ చూడండి, ఫస్ట్ రిపోర్ట్ చూడండి, సెకండ్ రిపోర్ట్ చూడండి, ఈరోజు ఎల్లో మీడియాలో తిప్పుతున్నది. ఈ రెండు కలిపి కూడా ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. ఈ రెండు కలిపి ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. కానీ ఇందులో అసలు పాయింట్ ఏంటంటే చిన్న లాజిక్ ఉంది సార్. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు అని. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655. ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్కి సంబంధించి ఏదో నెయ్యి పట్టుకుంటే లేకపోతే ఇంకేదో దానికి ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి టీటీడీకి కలిపేశారు. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీరు ఒక్కసారి చూస్తే ఇందులో AB021253, ఇక్కడేమో AB023655 ఉంది, ఇందులో ఏమో AB02123253. రెండు ల్యాబులు వేరు, సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఈనాడు వెబ్సైట్లో కూడా రాసుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందులో కలిసి ఉంటే ఈనాడు దినపత్రిక నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, ఏది కొవ్వు కలిపేస్తున్నారు లడ్డూలు జంతువుల కొవ్వు అని. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఆ వార్త వెతికాను, అసలు రాశారా లేదా, రాస్తే ఏం రాశారని. ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో ఏం రాశారంటే తిరుమల ప్రసాదం తయారీలు నాసిరకం పదార్థాలు, గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీ నాసిరకం పదార్థాలను వాడారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది, అందుకే స్వచ్ఛమైన నేతినే వాడాలని చెప్పాం, ప్రసాదాల నాణ్యత పెంచాం అని చంద్రబాబు అన్నట్టు రాశారే కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు వాడారనే మాటను రాయలేదు. రామోజీ ఆత్మ కూడా భయపడుతోంది ఈరోజు ఇటువంటి అబద్ధం రాయడానికి. రామోజీ ఆత్మ అంటే వెంకటేశ్వర స్వామి ఆత్మను కూడా క్షమించడు అని రామోజీ ఆత్మ కూడా భయపడి ఈరోజు వాస్తవాన్ని దాచిపెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక కూడా రాయలేదు. ఎందుకు? రామోజీ ఆత్మ భయపడుతోంది. ఆ ఆత్మకు కూడా ఎక్కడ శాపాలు తగులుతాయో, ఆ ఆత్మను కూడా వెంకటేశ్వర స్వామి క్షమించడేమో అని భయపడి ఈరోజు ఆ వార్తను దాచిపెట్టేసి నాణ్యత లేదు అని అన్నారు.